లేదా నీకు నువ్వుగా కానీ నీ బద్ధకాన్ని వదిలించుకోకపోతే దాని ఎఫెక్ట్ ఎక్కడి వరకు చూపిస్తుందో తెలుసా? ఒక కుటుంబ యజమానికి బద్ధకం ఉందనుకోండి, ఎఫెక్ట్ ఎక్కడి వరకు చూపిస్తుందండి? నిన్ను కట్టుకున్నందుకు ఆ ఇంటి ఇళ్ళాలకి టైంకి గుప్పెడి మెతుకులు దొరకవు, చండాలు కూడా గుర్తుపెట్టుకో. నీ గర్భాన్ని పుట్టినందుకు వాళ్ళకి సరైన బట్ట దొరకదు, బద్ధకస్తుడా గుర్తుపెట్టుకో. చివరికి నువ్వు కుటుంబానికి ఉన్నది ఆ దరిద్రం కూడా తిరుగుతుంది, ఆ సోమర్తనం ఇల్లంతా పడుతుంది, నీతో పోద్దా నీ నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ప్రభావం పడుతుంది. బైబిల్ ఎంత తిడుతుంది, ఎవరైనా గుప్పడి మెతుకులు సంపాదించడం చేత కదా. నేను నమ్ముకునే భార్య ఉంది, నేను నమ్ముకునే పిల్లలు ఉన్నారు, నేను నమ్ముకునే కుటుంబం ఉంది. అరే రేపు పొద్దున్న వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే, సడన్గా ఆరోగ్యాలు ఎప్పుడు ఒకలా ఉండవు, ఏదన్నా సడన్గా ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే ఎవరి దగ్గరకు పోయి భిక్షాటన చేయాలి? కనీసం సేవింగ్స్ ఉండాలని నీకు తెలియదు, కనీసం సేవింగ్స్ నీకు చేయాలని తెలియదు. రేపు